మరి సుదినములు ఈ దినములని ఎట్లంటే అజ్ఞానులైనటువంటి వారికి నిర్ణయించినారు. వాళ్ళు సంవత్సరం పొడుగు పరమాత్మ చింతన చేయలేరు. అందుకోసం సోమవారము, శుక్రవారములు, గురువారములు, బుధవారములు, కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ ముఖ్యములను శుక్రవారము నట్టులే సోమవారమందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు అన్నారు భగవంతుడు. అందుకోసమే ఈ సుదినములన్నీ ఎవరికంటే అజ్ఞానులకు మాత్రమే. వాళ్ళు ఎప్పుడు చేయలేరు. సోమవారం వచ్చింది పూజ చేద్దాం, శుక్రవారం వచ్చింది, మాఘమాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, వైశాఖ మాసము, శ్రావణ మాసములని ఈ మాసములు ఎదురు చూస్తూ అట్టి సుదినముల ఏందైనా సరే పరమేశ్వర ధ్యానము చేయుచున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త పాపనుడు విముక్తులై ముక్తి పొందుతారని పురాణముల యందు చెప్పబడింది. ఎప్పుడో ఒక్కసారి చెత్తంతా సంపాదించినారు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నిప్పు పెట్టినారు. అంత కాలిపోతుందా లేదా? ఈ అజ్ఞానులైనటువంటి వారికి పరమాత్మ చింతన చేయలేక గురువుల మాటలు వింటూ ఏమో ఆ సంవత్సరానికి ఒకసారిగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీశైలము అలా వెళ్దామని ఒక్కసారి వెళుతూ ఆ సుదినములు యందు ఒక నిష్ఠతో ధ్యానం చేస్తేనే సమస్త పాపముల నుండి విముక్తులై పరమేశ్వర సాక్షాత్కార దర్శనాన్ని పొంది కైవల్యాన్ని పొందుతున్నారు అజ్ఞానులే. మీరందరూ మధుమాంసాలు మానుకొని దీక్షాపరులై ధర్మాచరణ పరాయణులై పరమాత్మ చింతన చేస్తుందా? మీకు మోక్షం ఉన్నదా లేదా? లేని వాళ్ళు ఎవరో చేతులెత్తండి. చెప్పలేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చేతులెత్తండి. అందరూ ఎత్తగలుగుతారు. అందుకోసమే శతకోటి జన్మ సృకుతాయి 100 కోట్ల యొక్క పుణ్యాన్ని ప్రోగు చేసుకొని పవిత్రమైన మానవ జన్మను పొంది మహేశ్వరుని పొందటానికి పరితపిస్తున్న మీరంతా పుణ్య పురుషులు. ఇంతటితో మీరు ఆగకుండా ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞాన సంపద పొంది తీరాలి మనం. అప్పుడు భగవంతుడు నేను చెప్పిన మాటలు వింటున్నారు, ఆచరిస్తున్నారని ఆనంద పారవశ్యంలో మీ చెంతకు భగవంతుడు వస్తాడు. భగవత్ స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు. ఒక వంకర కర్రను ఒక వడ్రంగికిస్తే చక్కన చేస్తాడు. వంకర కర్రను చక్కటి కర్రను వంకర చేసే దివ్యత్వం ఉంది. భగవంతుడు నమ్ముతున్నటువంటి వారికి దుర్గుణాలు, వంకర గుణాలు ఉన్నా దాన్ని చక్కన చేస్తాడు. భగవంతునిలో ఉన్న దివ్యత్వం అలాంటిది. మీరు భగవంతుడికి అంకితం కాండి, అంతే చాలు. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం. అహింసా ధర్మమును, అహింసా పరమో ధర్మ, అధర్మ ప్రాణినాం వదః.